గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి ఈరోజు రవీంద్ర భారతిలో పెట్టాలి అని కొంతమంది అయితే పెట్టొద్దని కొంతమంది. అసలు ఎందుకు పెట్టొద్దు, ఎందుకు పెట్టాలి? జనరల్గా మాట్లాడుకుంటే నిజంగా చెప్పాలంటే కళలకు, కవులకు, కళాకారులకు ఎవ్వరికి కూడా ప్రాంతాలతో సంబంధం లేదు, కుల మతాలకు సంబంధం లేదు. సో వాళ్ళ కళని వాళ్ళు ఎలా ఎక్కడైనా ఆవిష్కరించవచ్చు కదా. ఇది కొంతమంది అంటారు కదా, ఎందుకు పెట్టొద్దు, పెడితే ఏమవుతుంది? ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం పాటలంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. మ్యాక్సిమం 100లో 99% ఆయన పాటలు విన్నవాళ్ళే, వింటూ పెరిగిన వాళ్ళే. దాని తర్వాత ఆయనకు అంతమంది ఫ్యాన్స్ ఉంటారు. నేను కూడా అంతే. అంటే పాటలు అంటే చెవులు కోసుకుంటామని ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా, నిజంగా ఆ దేవుడిచ్చిన ఆయనకి గొప్ప వరం. అందుకే ఆయన గాన గంధర్వుడు అంటారు. అయితే ఏమవుతుంది మరి రవీంద్ర భారతిలో విగ్రహం పెడితే ఏమవుతుంది కదా, ఇదే క్వశ్చన్, అదే వస్తుంది జనరల్గా. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు ఇక్కడ వస్తున్న వర్షన్ ఏంటంటే ఈయన తెలంగాణకి ఏం చేసిండు. ఫస్ట్ ఆ రోజు వద్దు, మా నీళ్ళు మా నిధులు మా నియామకాలు తెలంగాణ కోసం కొట్లాడిరు. దాని తర్వాత ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఉంటే తీసేసిరు. ఇవి జనరల్గా చర్చలు జరుగుతున్నాయి, కేవలం ప్రత్యేక తెలంగాణ దాని మీద కొట్లాడిండ్రు అనేది. అయితే కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణలో ఈయనది అనేది మాట్లాడుతున్నారు. అసలు విషయం అంతా ఎక్కడొస్తుంది జనరల్గా మాట్లాడాలంటే? సో ఈ జయ జయ హే తెలంగాణ గీతానికి సంబంధించి పాడమని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తే, ఇందులో నేను ఒక ప్రాంతం వాడిని కాదు, సో ఇందులో ఒక 2-3 పదాలని తొలగించండి. సో అడ్వాన్స్ ఆయన తీసుకున్నాడట ముందు, ఈ పాటను మీరు పాడాలి అన్నప్పుడు. కానీ ఆయన పెట్టిన అబ్జెక్షన్స్ ఏంటి, ఇది తీసేయండి నేను పాడతాను అనేసి. వీళ్ళు కుదరదు, అది తీసేస్తే ఆ పాటకున్న అర్థమే మారిపోతుంది, ఆ పాటకున్న అందమే పోతుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా ఇట్లనే పాడాలి, ఈ పాట ఇట్లా పాడితేనే దీనికి ఒక సంపూర్ణం చేకూరుతుందని చెప్పినప్పుడు, లేదు నేను ఇలా అయితే ఈ పాట పాడను అనేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకున్న అడ్వాన్స్ని తిరిగిచ్చారు. ఇప్పుడు చర్చ అదే. నిజంగానే ఆ రోజు గనక ఆయన తెలంగాణ జాతీయ గీతం పాడి ఉండుంటే ఈరోజు మరి ఈ చర్చ వచ్చుండేదేమో కాదేమో. ఆయన కూడా ఇప్పుడు ఇంత షర్తు కూడా అవసరం లేదు, షర్త్ అంటాం కదా, ఎందుకు ఇంత ఇప్పుడు నిజంగా ఒకవేళ వద్దన్నారు. తెలంగాణలో ఇప్పుడు వీళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పని కూడా ఒకవేళ పెట్టాలనుకుంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్లోనే పెట్టొచ్చు కదా, ఇక్కడ పెట్టాలనుకుంటే ఇందులో అందశ్రీది పెట్టొచ్చు, లేకపోతే గద్దర్ది పెట్టొచ్చు. ఇదే చర్చ అంతా. అయితే మీరు కూడా దీంట్లో కామెంట్ రూపంలో తెలియజేయండి, అసలు నిజంగానే రవీంద్ర భారతిలో పెట్టడంలో అంటే పెట్టాలనేది ఎంతమందికి ఇష్టం ఉంది, పెట్టొద్దని ఎంతమందికి ఇష్టం ఉంది. మేము ఒక పోల్ కూడా కండక్ట్ చేస్తాము. అయితే ఈ చర్చ తీవ్రంగా దుమారం జరుగుతుంది. సో తర్వాత అయినా కూడా దీన్ని తీసేస్తామని చెప్పి, ఎందుకంటే ఈరోజు భారీ కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఇలా ఉద్యమకారులు ఏమంటున్నారు, ఎట్టి పరిస్థితిలో పెట్టడానికి లేదు. తెలంగాణలో చాలామంది కళాకారులు ఉన్నారు, కవులు ఉన్నారు కదా, వాళ్ళది కదా పెట్టాల్సింది, ఈయన విగ్రహం ఇక్కడెందుకు, మీరు వేరే చోట పెట్టుకోండి అనేసి ఉద్యమకారులు అంటున్నారు. పెడితే తప్పేంటని ఈరోజు ప్రభుత్వం కూడా ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందిలో ఒక చర్చ చేస్తున్నారు. ఇప్పుడు ఏ తెలంగాణ దేనికోసం అయితే కొట్లాడినామో ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రలో విగ్రహాలు పెడుతున్నారు అనేది ఒక చర్చ మొదలైంది. అంటే ఇది ప్రత్యేక రాష్ట్రం అనే సబ్జెక్టు లేకపోయి ఉంటే, ఇది ప్రత్యేక తెలంగాణని అనకపోయి ఉండుంటే, రాష్ట్రం వచ్చి ఉండకపోయి ఉంటే, అంటే కొట్లాడిన దాంట్లో మెయిన్ ఇవి కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ డిస్కషన్ వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రలోనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాడు అనే డిస్కషన్ కూడా భారీగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆనాటి మాజీ సీఎం రోషయ్య విగ్రహం దగ్గర నుంచి మొదలుకుంటే ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా కూడా ఇప్పుడు తెలంగాణలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహాల విషయంలో కూడా ఎక్కడ చూసినంటే మొన్న ఆయన అమీర్పేట్ చౌరస్తాలో కూడా ఆయన పెడతాననడము. సో వీటన్నిటి మీద ఒక వర్గమేమో ఒప్పుకుంటున్న నేపథ్యం, ఒక వర్గమేమో వద్దు అనేసి. సో సేమ్ ఇప్పుడు ఇదే డిస్కషన్లో మళ్ళీ అన్నీ కూడా ఏ విగ్రహాలైతే వద్దన్నామో, ఎవరైతే సమైక్యాంధ్ర కోసమే పాటుపడి కేవలము వాళ్ళ ఒక
ఆధిపత్యం పెత్తందారిదనం కోసమే తెలంగాణ రాకుండా చేసిరు. తెలంగాణ వద్దు అన్న వాళ్ళ విగ్రహాలను ఎత్తిపడేసిన నేపథ్యంలో మళ్ళీ తెలంగాణకి అడ్డంకిగా ఉన్న ఆనాటి వాళ్ళ విగ్రహాలు తెచ్చి ఎట్లా పెడతారనే డిస్కషన్ ఈరోజు ఉద్యమకారులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎస్పీబీ ఒక విగ్రహం గురించి, ఈ విగ్రహం పెట్టొద్దు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగింది. మీరు పెట్టుకోండి, సినిమాకి సంబంధించిన ఆయన గేయకారుడు కాబట్టి, ఆయన సినిమా సింగర్ కాబట్టి, సో తెలంగాణకు ఆయన కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. కనీసం ఒక తెలంగాణ జాతీయ గేయం పాడమంటేనే ఆయన కొన్ని పదాలు మార్చమన్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో అలాంటి అతని విగ్రహం ఇక్కడ పెట్టడానికి లేదనేసి ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. పెడితే తప్పేంటి అనేసి ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు వాదిస్తున్న వైనం. సో ఈ నేపథ్యంలో ఫైనల్గా అయితే అక్కడ విగ్రహం ఆవిష్కరించబడింది. ఎందుకు అంటే పూర్తి అంటే ఒపీనియన్స్ ఏం కలెక్ట్ చేయలే కదా. నిజంగానే ఇక్కడ తెలంగాణ వాళ్ళ ఉద్యమకారుల ఒపీనియన్స్ ఏమైనా తీసుకొని ఉండుంటే ఏమో అది వేరే ఉండదు. కానీ అది లేకుండా ఇంకొకటి ఇన్ని రోజులకు ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే తను మరణించింది కరోనా పీరియడ్లో, ఆల్మోస్ట్ 2021లో అనుకుంటా కదా తను మరణించింది. ఈ నేపథ్యంలో ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి ఒక వివాదాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేసి ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. సో ఓవరాల్గా అయితే బలవంతంగా అయితే ఇప్పుడు రుద్దపడుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించుకోవాలి ఏంటంటే, ఒకటి మళ్ళీ పెట్టి దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారితే మళ్ళీ తొలగించి, దీనికంటే ఇక్కడ ఓన్లీ ప్రభుత్వాలు మా ప్రభుత్వం ఉంది కదా అని నిర్ణయం తీసుకునే బదులు నిజంగా దీంట్లో ప్రజల అభిప్రాయాల్ని కూడా తీసుకుంటే రేపు ఇవాళ మూర్ఖంగా పెడతారు. వద్దని కొందరు ఇప్పుడు వద్దని ఎక్కువ మెజారిటీ సంఖ్యలో వద్దని చెప్పినప్పుడు దాన్ని మేము పెట్టి తీరుతామన్నప్పుడు కనీసం ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి కదా. తెలంగాణలో ఈ విగ్రహాలకు సంబంధించిన ఇష్యూ, తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా ఇదే జరిగింది. రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో కూడా అదే జరిగింది. అంటే ప్రభుత్వం రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం ఏం తలుచుకున్నా ఏమీ లేదు. కానీ ఇక్కడ ఎవ్వరి అభిప్రాయాలు అవసరం లేదు. రేపంతా ఇట్లనే మళ్ళీ ఉద్యమాలు ఎందుకు వస్తాయనంటే, మళ్ళీ తిరుగుబాటు ఎందుకు వస్తుంది అంటే ఇట్లా మూర్ఖపు చర్యలు చేయడం వల్లనే. నలుగురిని ఒప్పించుకొని ప్రజల మద్దతు తీసుకుంటే పోయేదేముంది? ఇది పబ్లిక్ పోల్ పెడితే ఏమైంది? పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే నష్టమైంది? అది లేదు. ఈ మూర్ఖపు నిర్ణయాల వల్లనే ఈరోజు జరుగుతున్న చర్యల్లో భాగమే ఈరోజు ఈ విగ్రహాల పైన జరుగుతున్న ఒక వ్యతిరేకమైన చర్చలనే చెప్పాలి.